వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ, గౌరమ్మ లేవు అంటూ బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. బతుకమ్మలు పేర్చి మహిళలతో ఆందోళన తెలపనున్నారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ కవిత నిరసన తెలపనున్నారు. 11 గంటల నుంచి 1 గంట వరకు కవిత నిరసన దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగనున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ, గౌరమ్మ లేవు అంటూ బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. బతుకమ్మలు పేర్చి మహిళలతో ఆందోళన తెలపనున్నారు. మరిన్ని వివరాలు తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వివరాలు రాజేష్. గుడ్ మార్నింగ్ విజయ్ చంద్రిక. మొత్తానికి తెలంగాణలో రాజకీయాలన్నీ కూడా ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహం చుట్టే తిరుగుతున్నాయి. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహ నమూనానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు వివాదమైంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పీరియడ్లో అనుకున్న స్థాయిలో తెలంగాణ తల్లికి గౌరవం దక్కలేదు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినటువంటి నేపథ్యంలో కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రతిష్ఠించారు. అయితే దీనికి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా చాలా గట్టిగానే అపోజ్ చేస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏమొచ్చింది? తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అంశంపై ప్రతిపక్ష పార్టీలుగా ఎవరైనా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారా? ఇది కేవలము కుట్రపూరితమైనటువంటి అంశంగానే తాము పరిగణించాల్సి వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన చేయాలని చెప్పేసి నిర్ణయించింది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఎమ్మెల్సీ కవిత ఇవాళ తెలంగాణ భవన్లో మరి కాసేపట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట నిరసన చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లోనే ఉన్నాం. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. కెమెరామ్యాన్ మధు కూడా వాటికి సంబంధించినటువంటి విజువల్స్ను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాదని ప్రస్తుతం ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ ప్రభుత్వము చేసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా తప్పుపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఉనికిని కానీ లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను కానీ పూర్తి స్థాయిలో లేకుండా చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందని అపోజ్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఇవాళ మరి కాసేపు అంటే 10:45 తెలంగాణ భవన్కు చేరుకొని తెలంగాణ భవన్లో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో ఆమె పాలాభిషేకంతో పాటు పంచామృతాభిషేకం చేయనున్నారు. దీనికి సంబంధించి ఒక్కొక్కరుగా తెలంగాణ భవన్కు చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం అంతా కూడా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం. ఇది ఒరిజినల్గా తెలంగాణ ప్రజలకు దగ్గరైనటువంటి తెలంగాణ తల్లి స్టాచ్యూగా దీన్ని అందరూ చూస్తారు. ఒకవైపు కుడి చేతిలో తెలంగాణ చిహ్నంగా ఉండేటువంటి రైతుకు చిహ్నంగా ఉండేటువంటి కంకులకు సంబంధించినటువంటి సింబల్ ఉంటుంది. లెఫ్ట్ వైపు బతుకమ్మ సింబల్ ఉంటుంది. రైట్ వైపు అంతా కూడా కంకి సింబల్ అంతా కూడా తెలంగాణ పచ్చదనానికి అదేవిధంగా తెలంగాణ ఔన్నత్యానికి సంస్కృతికి ప్రతిబింబంగా రూపొందించినటువంటి ఈ తెలంగాణ తల్లి చిహ్నాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ నమూనాను అంతా కూడా చేంజ్ చేసి తమకు అనుగుణంగా హస్తం పార్టీ గుర్తుని, హస్తం పార్టీ సింబల్ని కనిపించేలాగా పూర్తి స్థాయిలో మాడిఫై చేసి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ అమరవీరులకు తగిన స్థాయిలో సముచిత స్థానం దక్కలేదు, సముచిత ప్రాధాన్యం దక్కలేదు. పూర్తి స్థాయిలో తెలంగాణ అమరవీరులను కానీ, తెలంగాణ తల్లిని కానీ, తెలంగాణ ప్రజలను కానీ వంచనకు గురి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజుల్లో భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ముందుకు రానివ్వమని చెప్తూనే ఒకవైపు ఇవాళ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా పాలాభిషేకంతో పాటు పంచామృతాభిషేకం చేయాలని చెప్పేసి కూడా పార్టీ నాయకత్వం డిసైడ్ చేసింది. దానికి అనుగుణంగా కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ఇక్కడ చేరుకోనున్నారు. ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు ఎండగడుతూ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. నేనంతా కూడా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మిగతా బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తం అవుతున్నటువంటి సందేశాలను నిన్నటి నుంచే పెద్ద ఎత్తున వాళ్ళు ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి ఉంది.
అయితే ఇవాళ కవిత ఆధ్వర్యంలో చేపట్టబోయేటువంటి యొక్క ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు ఒక్కొక్కరుగా తెలంగాణ భవన్ చేరుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం వరకు కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చెప్తున్న పరిస్థితి అంటూ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. వీసీ థ్యాంక్ యూ రాజేష్.